దావోస్ లో తెలంగాణ మరో భారీ విజయం. భారత్ ఫ్యూచర్ సిటీ పై యుఏఈ కీలక నిర్ణయం. గ్లోబల్ మ్యాప్ పై తెలంగాణకు కొత్త గుర్తింపు దక్కిందా? ప్రపంచ ఆర్థిక వేదిక WEF 2026 వేదికగా తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. భారత ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాగస్వామ్యం చేసేందుకు ముందుకొచ్చింది. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌకాల్ మర్రితో భేటీ అయింది. ఈ చర్చలో 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ నగరం భారతదేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా నిలవనుందని సీఎం తెలిపారు. AI, విద్య, వైద్యం, పరిశ్రమలు, నివాసాలు, వినోదం కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే మారుబేని, సెంబుకార్ప్ సంస్థలు భాగస్వాములుగా ఉండగా రిలయన్స్, వంతారాతో కలిసి భారీ జూ పార్కు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను వివరించిన సీఎం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేస్తామని లక్ష్యం ప్రకటించారు. ఈ విజన్ తో ప్రభావితమైన యుఏఈ ప్రాజెక్టు వేగవంతానికి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించింది.